ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఏపీఎంఎస్ఐడిసిలో స్కై ట్యాక్స్ కీలక ప్రజాప్రతినిధి కలెక్షన్ ఏజెన్సీగా మారిన ఎంఎస్ఐడిసి ఆయన్ని ప్రసన్నం చేసుకుని వస్తేనే ఆర్డర్లు ఇస్తా ఉంటున్న అధికారులు, ప్రజాప్రతినిధి అధికారుల ధనదాహంతో అళ్లెత్తిపోతున్న కాంట్రాక్టర్లు, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు నాణ్యమైన మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సిన ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ప్రభుత్వ పెద్దల కలెక్షన్ ఏజెన్సీగా మార్చేశారు. వైద్య శాఖలో వేల కోట్ల విలువైన 108, 104 కాంట్రాక్టును టైలర్ మేడ్ నిబంధనలతో అస్మదీ సంస్థకు అడ్డదారులు కట్టబెట్టేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తున్నా అన్నట్టు ఒక కీలక ప్రజాప్రతినిధి ఎంఎస్ఐడిసిపై వలవేశారు. టెండర్లో పాల్గొనే సంస్థలు, వివిధ సరఫరాలు చేసే సంస్థలకు స్కై ట్యాక్స్ వేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే గ్రామ వార్డు సచివాలయాల శాఖలో పనిచేసిన అధికారి డిప్యుటేషన్పై ఎంఎస్ఐడిసికి చేరుకున్నారు. ఆయన కీలక ప్రజాప్రతినిధి ఏజెంట్గా పనిచేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఆసుపత్రులకు సరఫరా చేయాల్సిన మందులు, సర్జికల్స్, పరికరాల రేటు కాంట్రాక్టులు ఉంటాయి. వైద్య శాఖలోని వివిధ విభాగాల నుంచి ఎంఎస్ఐడిసికి ఇండెంట్ వస్తే కాంట్రాక్ట్ సంస్థలకు పర్చేసింగ్ ఆర్డర్ ఇస్తే సరఫరా చేసేస్తే ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇప్పుడు రేట్ కాంట్రాక్ట్లో ఉన్న పరికరాలకు పీఓ ఇవ్వడానికి ముందు కాంట్రాక్టర్లు వెళ్ళి స్కై ట్యాక్స్ కట్టేలా డీల్ చేసుకోవాలని సదరు అధికారి నిర్దేశిస్తున్నట్టు సమాచారం. లేదంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తుండదు. చేసేదేమి లేక కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధికి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులను కలుస్తున్నారు. వాళ్ళు ఏకంగా 5 నుంచి 10% కమిషన్ డిమాండ్ చేస్తున్నారని తెలిసింది అన్నటువంటి హైలైట్ చేశారు.